నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రాజకీయ సునామీ వచ్చేసింది. 3 దశాబ్దాల ఠాక్రేల సామ్రాజ్యానికి ముగింపు పలుకుతూ ముంబై ఓటర్లు సరికొత్త చరిత్రను రాశారు. ఆసియాలోనే అత్యంత సంపన్నమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్, కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ కలిగినటువంటి బిఎంసి ఇప్పుడు మహాయుతి కూటమి కైవసమైంది. మొత్తం మీద బీజేపీ షిండే సేన అఖండ విజయాన్ని అందుకున్నారు. మరి ఈ చారిత్రక విజయం వెనుక ఉన్న లెక్కలేంటి? ఠాక్రే బ్రదర్స్ వ్యూహం ఎందుకు ఫలించలేదు? ముంబై మేయర్ పీఠం పైన బీజేపీ జెండా ఎలా ఎగరబోతుంది? లెట్స్ వాచ్. ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. మొత్తం 227 స్థానాలకు జరిగిన ఈ హోరాహోరీ పోరులో మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ను అలవోకగా దాటేసింది. కూటమి ఏకంగా 120 సీట్లు గెలుచుకుని ముంబై మున్సిపల్ భవనంపై పాగా వేసింది. ఇందులో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో విజయకేతనం ఎగురువేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 27 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ తన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకుంది. ముంబై చరిత్రలో ఇప్పటి వరకు శివసేన నీడలో ఉన్న బీజేపీ ఇప్పుడు తానే పెద్దన్నగా ఎదిగి లీడర్షిప్ పగ్గాలను చేపట్టబోతోంది. మొత్తం 227 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా 120 సీట్లు కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, మిత్రపక్షం శివసేన షిండే వర్గం 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు 3 దశాబ్దాల పాటు ముంబైపై ఏకచక్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబం ఈసారి అధికారాన్ని కోల్పోయింది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపి పోటీ చేసినప్పటికీ ఓటర్లు ఆ కూటమిని తిరస్కరించారు. శివసేన నేతృత్వంలోని కూటమి కేవలం 73 సీట్లకే పరిమితమైంది. ఇందులో యూబీటీ 63, మహారాష్ట్ర నవనిర్మాణ సేవ ఎంఎన్ఎస్ 10 సీట్లు దక్కించుకున్నాయి. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల ఎన్స్పీలు కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడం గమనార్హం. ఈ అఖండ విజయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రకమైనదిగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ పాలనకు బ్రహ్మరథం పట్టారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజలు ఇచ్చిన గుర్తింపు ఇదే అన్నారు. బీఎంసీ భవనంపై ఇక మహాయుతి జెండా రెపరెపలాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ముంబై అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమంపై తమ ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్లే ఓటర్లు ఈ స్థాయిలో ఆదరించారని విశ్లేషించారు. రాష్ట్రంలోని ఇతర 29 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ మహాయుతి కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోందని, ముంబై ప్రజలు అభివృద్ధి వైపే నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 30 ఏళ్లుగా ముంబై అంటే ఠాక్రే కుటుంబం, ఠాక్రే కుటుంబం అంటే ముంబై అన్నట్లుగా సాగింది రాజకీయం. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని భావించిన ఉద్ధవ్ ఠాక్రే తన సోదరుడు రాజ్ ఠాక్రేతో చేతులు కలిపారు. విడిపోయిన అన్నదమ్ములు ఒకటైనా ముంబై ఓటరు మాత్రం వారి వైపు మొగ్గు చూపలేదు. శివసేన 63 స్థానాలు, ఎంఎన్ఎస్ 10 స్థానాలు, మొత్తంగా ఈ కూటమి 73 సీట్లకే పరిమితమైంది. మరోవైపు శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాలు కనీసం ఖాతా కూడా తెరవలేకపోవటం ఈ ఎన్నికల్లో అతిపెద్ద సెన్సేషన్. ఈ విజయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఇది ముంబై ప్రజల హిస్టారిక్ విక్టరీ అని అభివర్ణించారు. తమ ప్రభుత్వం చేసిన మౌలిక సదుపాయాల కల్పన, మెట్రో ప్రాజెక్టులు మరియు సంక్షేమ పథకాలే ఈ గెలుపుకు కారణమని ఆయన విశ్లేషించారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండాను ప్రజలు మనస్ఫూర్తిగా ఆమోదించారని, ఇక బీఎంసీ భవనంపై మహాయుతి జెండా రెపరెపలాడుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ఈ ఎన్నికలు 2017 తర్వాత 2022లోనే జరగాల్సి ఉంది. కానీ కోవిడ్, న్యాయపరమైన చిక్కుల వల్ల 4 ఏళ్లు ఆలస్యమయ్యాయి. జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ నిర్ణయాన్ని అత్యంత స్పష్టంగా చెప్పారు. దేశ ఆర్థిక రాజధానిలో పట్టు సాధించడం ద్వారా మహాయుతి కూటమి భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గట్టి పునాది వేసుకుంది.
ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనున్నాయి. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ముంబై చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీకి చెందిన వ్యక్తి మేయర్ పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఈ గెలుపుతో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం మరింత బలపడింది. దేశ ఆర్థిక రాజధానిలో పట్టు సాధించడం ద్వారా భవిష్యత్ రాజకీయాలకు గట్టి పునాది వేసుకుంది. ముంబై ప్రజలు పాత సెంటిమెంట్లను పక్కన పెట్టి అభివృద్ధి మార్గంలో నడవాలని దృఢంగా నిర్ణయించుకున్నట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై ప్రజలు పాత సంఖ్యలను తెంచుకొని కొత్త బాట పట్టారు. ముంబై రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. మరి బీజేపీ మేయర్ పాలనలో ముంబై ఏ స్థాయిలో గ్లోబల్ సిటీగా ఎదుగుతుందో వేచి చూడాలి.